మరికొన్ని క్రైమ్ వార్తల్ని సంక్షిప్తంగా చూద్దాం. సోమాజిగూడలోని కోటక్ మహీంద్రా బ్యాంక్ నుంచి 6.5 కోట్ల రూపాయల లోన్ తీసుకుని మోసం చేసిన పంజగుట్టవాసి సుభాష్ కేడియాను అరెస్టు చేశారు పోలీసులు. 2016 జనవరిలో మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలో కేబీ రోలింగ్ మిల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు మీద లోన్ తీసుకున్న కేడియా లోన్ కట్టలేదని బ్యాంక్ అధికారులు సీసీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో సీసీఎస్ పోలీసులు సుభాష్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చింతల్గుట్టల ప్రాంతంలో సిరిసిల్లకు చెందిన షేక్ నజీర్ మృతదేహం కనిపించడం కలకలం రేపింది. 3 రోజుల క్రితం ఆటో తీసుకుని వెళ్లిన నజీర్ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్మానుష్యంగా ఉండే గుట్టల్లో అతని డెడ్ బాడీ కనిపించింది. అక్కడే మద్యం సీసాలు దొరికాయి. 2 అనుమానితుల్ని అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. తిరుపతి రైల్వే స్టేషన్లో 24 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు రైల్వే పోలీసులు. శబరి ఎక్స్ప్రెస్ లో ఓ వ్యక్తి వద్ద గంజాయిని గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోనికి తీసుకున్నారు. తెనాలి నుంచి తమిళనాడులోని విల్లుపురం ప్రాంతానికి గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించారు. వరంగల్ రూరల్ జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. పిల్లలు లేని వారికి తమ మంత్రాల ద్వారా సంతానం కలుగుతుందని అమాయకులను బురిడీ కొట్టిస్తున్న ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. వర్ధనపేట మండలం కంట్రియాల గ్రామానికి చెందిన సిరికొండ యాదమ్మ ఎస్ఆర్ఎస్సీ కెనాల్ సమీపంలో 4 మహిళలతో పూజలు చేస్తుండగా పోలీసులకు సమాచారం అందింది. వారిని అదుపులోనికి తీసుకున్న పోలీసులు బాధితులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. యాదమ్మతో పాటు మరో వ్యక్తిని అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. జయశంకర్ జిల్లాలో వరుస చోరీలు జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 20 రోజుల వ్యవధిలో 5 దొంగతనాలు జరిగాయి. గుణపురంలోని ఇంటర్నెట్ సెంటర్లో ₹1,00,000 విలువైన కంప్యూటర్లు ఎత్తుకెళ్లిన దొంగలు ఓ ఇంట్లో 2 లక్షల విలువైన బంగారం కాజేశారు. మరో ఇంట్లో 4 లక్షల విలువైన సొత్తు ఎత్తుకెళ్లారు. గణపురం మండల కేంద్రంలోని ఓ ఇంట్లో 3 మేకలను ఎత్తుకెళ్లటం సంచలనంగా మారింది. వరుసగా 5 చోరీల్లో 20 లక్షల సొత్తు ఎత్తుకెళ్లారని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ హయత్ నగర్ లోని నారాయణ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న శ్రావ్య హాస్టల్ గదిలో ఉరివేసుకోవటం కలకలం రేపింది. విద్యార్థినిని నాగోలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు కళాశాల సిబ్బంది. కానీ అప్పటికే ఆమె చనిపోయింది. కళాశాల యాజమాన్య వేధింపుల వల్లే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు తల్లిదండ్రులు.